తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా పక్కా వ్యూహాలను రచిస్తోంది. అలాగే ప్రత్యర్థుల విమర్శలకి ధీటుగా బదిలిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్ ఎక్కారు. దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు, దళిత సీఎం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంకా ఎన్నో లెక్కకు చెప్పలేనన్ని మోసపు హామీలతో 10 ఏళ్లు ప్రజలను మోసగించిన బీఆర్ఎస్ గత సర్కారు ఇలా ఇచ్చిన హామీలు తెలంగాణ అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కన్నా నిలవదని మాట్లాడటం కేవలం దుర్మార్గం, దురహంకారం. ప్రజలెందుకు అసలు తిరుగుబాటు చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ గారు సమాధానం చెప్పడం మీ బాధ్యత అని ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏకంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులి బయటకు వస్తుందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా పులిని బోన్లో కట్టేసి వేలాడదీస్తామని వార్నింగ్ ఇవ్వడంతో 2 పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇక 15 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ కనీసం 12కు తగ్గకుండా గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు కూడా రాష్ట్ర పార్టీకి ఇదే టాస్క్ను అప్పగించారు. తెలంగాణ నుంచి మెజార్టీ పార్లమెంటు సీట్లు గెలవాల్సిందేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఇక్కడ నేతలకు నొక్కి చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయిన అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే అప్పుడు జరిగిన లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ జిల్లాలో సీట్లు కోల్పోయాం, ఎక్కడ సీట్లు ఎక్కువగా వచ్చాయి వంటి అంశాలు పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా అనాలిసిస్ చేసి లోక్సభలో గెలిచేలా ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.